హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా, నటాషా విడిపోతున్నట్టు రూమర్స్ చక్కర్లు కొట్టినాయి. ఇప్పుడు ఆ రూమర్స్ని నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఆ ఎమోషనల్ పోస్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఈ విడాకులకు సంబంధించిన రూమర్స్ని స్ప్రెడ్ అయ్యేలా చేసింది మాత్రం నటాషానే. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి హార్దిక్ పాండ్యాని రిమూవ్ చేసింది. హార్దిక్ పాండ్యా నటాషాకి సంబంధించిన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. అలాగే హార్దిక్ పాండ్యాతో చాలా వరకు డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన హార్దిక్ పాండ్యా బ్యాడ్ టైం ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా వెళ్ళాడు. కానీ అక్కడ కూడా తనకు నిరాశనే వచ్చింది. T20 వరల్డ్ కప్లో ఎందుకు సెలెక్ట్ చేశారని కూడా ఆయన మీద చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ రూమర్స్ని పటాపంచలు చేస్తూ T20 వరల్డ్ కప్ మనకు వచ్చేలా చేశాడు. హార్దిక్ పాండ్యా తన పోస్ట్లో ఎమోషనల్ అవుతూ కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా విడిపోక తప్పట్లేదని, విడిపోతేనే తమ జీవితాలు బాగుంటాయని, బాగుపడతాయని బలంగా భావిస్తున్నామని, కానీ తమ ప్రేమకు ప్రతిరూపమైన అగస్త్య విషయంలో మాత్రం తల్లిదండ్రులుగా ఎప్పటికీ నేను నటాషా కలిసే ఉంటామని ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. అలాగే ఫ్యాన్స్ కూడా తమ ప్రైవసీని అర్థం చేసుకోగలరని రిక్వెస్ట్ చేశాడు. ఇకపోతే హార్దిక్ పాండ్యాకి విడాకులు ఏమాత్రం ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.